అందరికీ నమస్కారము. ఈరోజు మన బండి చాలా దూరం అనేది వెళ్తుంది. మనం ఇలా వెళ్ళడం అనేది ఫస్ట్ టైము. మనం బేలర్ కొన్నాము కదా, బేలర్ ఫీల్డ్కి అనేది మనం ఈరోజు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఫీల్డ్ అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అనేది చూపెడతాను. అందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. ఇప్పుడే బండి దగ్గరికి అనేది వచ్చాము. ఫీల్డ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ మరిపేట బంగ్లా దగ్గర వచ్చాము. మనము మరిపేట బంగ్లా దగ్గర తానంచర్ల అనే గ్రామం పక్కన అనేది ఉన్నాము. మన బండి ఆల్రెడీ కడుతుంది చూడండి. ఈ డ్రైవర్ని మీరు గుర్తుపట్టారా? మన పాత డ్రైవర్ అనేది ఈరోజు మన బండికి వచ్చిండు. మన డ్రైవర్ కూడా నేర్పుతున్నాం వర్క్. చూడండి, బండి మాత్రం దంచుతుంది. ఇప్పుడు వరకైతే వర్క్ పర్లేదు. కొంచెం గడ్డి పదును అనేది ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం జామ్ అనేది అవుతుంది. లేకపోతే మాత్రం సూపర్గా అనేది ఉంటుంది. కొంచెం పదును అనేది ఉంది ఈ ఏరియాలో, కొంచెం దానివల్లనే ఇబ్బంది అనేది అవుతుంది. లేకపోతే మాత్రం మస్తు అనేది కడుతుంది. చూడండి, ఎప్పటిదో బేలర్ అన్నట్టుగా ఉంది ఈ బేలరు. దీని పరిస్థితి అట్లా అయిపోయింది. ఎందుకంటే మొత్తం దుబ్బ పడుతుంది కదా, దానివల్లనే దీని పరిస్థితి అనేది ఈ విధంగా అనేది అయింది. మనం ఇలా లాంగ్ వచ్చి కట్టడం కూడా ఇది ఫస్ట్ టైమే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇలా రాలేదు కదా. మనం ఎప్పుడు వచ్చినా కూడా మన గ్రామము చుట్టుపక్కల 5-10 కిలోమీటర్లు అనేది వెళ్తాం కదా. ఇలా రావడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడే దీనికి ఆయిల్ అనేది కూడా ఆన్ చేసిన, ఆయిల్ కూడా పోసుకుంటుంది అదే. ఇలా మనకి అన్ని వర్క్లు కూడా బండి పని ఆగకుండా కూడా మనకి అయిపోతుంది. కానీ వాళ్ళు మనకి బండి డెలివరీ చూడడం ఏంటంటే కొంచెం దాని మీద మీరు నమ్మకం పెట్టుకోకుండా మీరు కూడా కొట్టుకోండి అని జరిగింది. మనకి కొంచెం కొత్త కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన దాకా కొంచెం స్లోగానే వెళ్ళాలా. మనకి కొంచెం కొత్త కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. అదే తోలొచ్చే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది మనకి. దంచుతుంది గడ్డి మాత్రం. అయిపోయింది అప్పుడే. కట్ట అయిపోగానే సౌండ్ అనేది వస్తుంది. కట్ట చూడండి ఎట్లా పడుతుంది. సౌండ్ రాగానే కట్ట పడుతుంది మనకి. ఇక్కడ వేస్తూనే ఉండు. కానీ కొంచెం మూతికి మాస్కులు అనేది ఉండాలి, అవి కూడా కొనాలి. ఎందుకంటే మనకి మాస్కులు లేకపోతే ఏమవుతుందంటే డస్ట్ మొత్తం కూడా నోట్లో పోయి మొత్తం ఇబ్బంది అనేది అవుతుంది. మాస్కులు అనేది కూడా ఏర్పాటు చేయాలి. కొత్త కాబట్టి కొంచెం కొనలేదు, కొనాలి అవి కూడా. కట్ట మాత్రం దగ్గరనే మనకి అవుతుంది స్పీడ్గా. మన గ్రామంలో కట్టినప్పుడు కొంచెం లేట్ అనేది అయింది, కానీ ఇక్కడ మాత్రం దన్న అయిపోతుంది స్పీడ్గా. వర్క్ కూడా స్పీడ్గానే అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి మన కట్ట అనేది అయిపోయింది. అమ్మటే మొత్తుకుంటూనే ఉంది, చుట్టుకుంటుంది దారం. అది స్కేల్ పడి తాడడం చూసుకునేసరికి కొంచెం లేట్ అనేది అవుతుంది. చూడండి, అమ్మటే పడిపోయింది మనకి. ఆడికడికి కొరుక్కొని అనేది వస్తుంది. ఆడాడ ఉంటే కొంచెం అటు అనేది వెళ్ళి మళ్ళీ ఇటు అనేది వస్తాడు. ఎందుకంటే మొత్తం కూడా దగ్గర మొత్తం అయిపోవాలి కదా, అందువల్లనే మొత్తం చుట్టుపక్కల ఎటువైపు ఉంటే అటువైపు పోవడం జరుగుతుంది. బండి సౌండే ఒక రకంగా అనేది ఉంది. సూపర్ అంటే సూపర్గా ఎక్సలెంట్గా అనేది ఉంది. చూడండి ఎట్లయింది. బేలరా మజాక అన్నట్టుగానే ఉంది వ్యవహారం. మనోడు మంచిగానే లైన్లో పడ్డాడు. మనకి దగ్గరనే కట్టలు అనేది కూడా అయితేనే ఉన్నాయి స్పీడ్గానే. ఈ మళ్ళీ 4, 5, ఈ మళ్ళీ మనకి 8-9 దాకా అనేది అయినాయి ఈ చిన్న మళ్ళీనే. అంటే ఏరియాలో గడ్డి అనేది ఎక్కువ వస్తుంది అట్టుంది నాకు తెలిసి. ఇప్పుడే ఈ మళ్ళీ అనేది కంప్లీట్ అయ్యి ఆ మళ్ళీకి అనేది వెళ్ళాము. ఇవాళ చూద్దాం అసలు ఎన్ని కట్టలు కట్టాము ఈవినింగ్ వరకు అనేది. మనోడు ఒక పక్క వేస్తూనే ఉండు. కొంచెం ఎండ అనేది ఇట్లా కొడితే మనకి వర్క్ అనేది కూడా స్పీడ్ అవుతుంది. గడ్డి పదును ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందర జామ్ అనేది అవుతుంది. అట్లా జామ్ కాకుండా అనేది ఉంటుంది తొందరగా అయితే. చూడండి, దన్న అవుతుంది వర్క్ స్పీడ్గా.
ఇప్పుడే 2 మళ్ళనే అయిపోయినాయి. ఈ మళ్ళకి వచ్చినాం. మనోడు వెనక్కి వచ్చి మరీ వేస్తాను. దన్న అయిపోతున్నాయి స్పీడ్గానే. ఆయిల్ కూడా పడ్డది మంచిగానే. వర్క్ స్పీడ్గానే అవుతుంది. కొంచెం కొత్తగా అయినప్పుడే ఇబ్బందిగా అయింది, తర్వాత మంచిగానే ఉంది. చూడండి స్పీడ్గానే వర్క్ అనేది కూడా అవుతుంది. తుబ్బ చూడండి ఎట్లా వేస్తుందో. కొన్నిసార్లు ఇలా ఈ విధంగానే ఉంటుంది వర్క్. డ్రైవర్ చేంజ్ అయ్యింది మనోడు, ఆ డ్రైవర్ ఎక్కిండు. చిన్నగా నిదానంగానే వెళ్తుంది. కొంచెం ఇలాంటి రాళ్ళు ఉన్న కాడ కొంచెం నిదానంగానే పోవాలా. కొంచెం గట్టి ఎక్కువ ఉన్న దగ్గర కూడా కొంచెం నిదానంగానే పోతే మనకి వర్క్ అనేది కూడా స్పీడ్గా అయిపోతుంది. ఎందుకంటే జామ్ అనేది కాకుండా ఉంటుంది తొందరగా. ఒకవేళ అంతే పోయామనుకో స్పీడ్గా గడ్డి కూడా జామ్ అనేది అవుతుంది. మరి భయం ఉంటుందిగా. కొంచెం 2 రోజులు ఎక్స్పీరియన్స్ అయిన దాకా ఇబ్బందిగానే ఉంటుంది. ఆపిగా వద్దు. రైట్. ఇట్లా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా పోవాలా. ఎందుకంటే ఒక్కోసారి నమ్మలదు కాబట్టి చిన్నగా పోతే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇట్లా ఆగినట్టుగా పోవాలి. స్పీడ్ ఊరికామనుకోండి జామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. చూడండి ఈడికే కట్ట అంటే గడ్డి చూడండి ఏ విధంగా ఎంత ఉందో. అందువలన కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలి మనం. చూడండి అట్లా లేట్ పడుతుంది. కట్ట అయ్యేసరికి కొంచెం లేట్ అనేది అవుతుంది. లేకపోతే మనకి స్పీడ్గానే అయిపోద్ది వర్క్. అయిపోయి దన్న అయిపోతుంది. కొంచెం ఫీల్డ్ కొత్త కాబట్టి, ఇట్లా రావడం కొత్త కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా అనేది ఉంటున్నాను. మనకి ఇలాంటి చాలా కొత్త. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి కొంచెం కొత్తగానే ఉంటుంది. బండి మన వాళ్ళు అన్న దిగబడ్డదంట. ఎట్లా దిగబడ్డదేమో ఓ టైరు. అయినా కూడా చిన్నగా పోతూనే ఉంది. దన్న కానిస్తాను మనోడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోమాకండి.